షీర కొనివ్వలేదని భర్తని కథం పట్టించిందంట. చూడు, షీర కొనియలేదంటే జాగ్రత్త రా నాయన. కుక్కర్ మూతతో శావబాది గొంతు నువ్వులు కథం పట్టించింది. ఒకటేమో కుక్కర్లో వేసి ఉడకబెడుతుంది, ఒకటి ఫ్రిడ్జ్లో పెడుతుంది, ఒకటి బొంద పెడుతుంది. ప్రమాదవశాత్తు చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. నీ అక్క నిన్న ఒక వీడియో వచ్చింది నాకు. ఆమెకు భర్త ఉన్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నాడు. దేవుని కాడ దేవుడు ఉంటాడు కదా, దేవుడు ఇక్కడ ఇప్పుడు దేవుడు మనం పూజ చేసుకుంటాం కదా, దేవుని దగ్గర సెల్ఫీ వీడియో వేసిండి. సెల్ఫీ, అబ్బా నువ్వే నాకు చాలా ఇష్టం, నీ ప్రేమ మర్చిపోలేకపోతున్నా, ఉమ్మా 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 అంటుంది. దీని బొంద పెట్ట దూరం అయిపోయింది, నాకు బాగా దూరమైంది అది ఏరియా. కానీ పోయి కథం పట్టేయాలన్న ఫీలింగ్ వచ్చింది. ఆ పిల్లగాడు సొసైటీలో జర్నలిస్ట్గా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు ఆ ఏరియాలో. దరిద్రపు ముండలు తయారవుతుండే ఒక్కొక్కటి. నాకు మొన్నటి వరకు ఆధారాలు దొరకలే. వాడి ఫోన్లో ఇంకా 6 నుంచి 10 మంది అమ్మాయిల నగ్న చిత్రాలు ఉన్నాయంట అని ఫోన్లో. ఇప్పుడు ఉమ్మ అనిగా పోయి ఈ బొంద పెట్ట భర్తను పిల్లలను చూసుకో, ఎందుకు ఈ సావు? లేదంటే నా బాయిలేని నీళ్ళలా బండ కట్టుకొని సావు పోయి. నీ భర్తకు సొసైటీలో మంచి పేరుంది కదా ఏరియాలో.